నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులం కంపు కొడుతుంటాయి. గత ఎన్నికల్లో తమ అనుకూల వర్గమని భావించే రెడ్ల సామాజిక వర్గం వైసీపీకి పూర్తి స్థాయిలో పనిచేయలేదన్నది వాస్తవం. పూర్తి స్థాయి అని కాదు, కానీ 70% వైసీపీకి వ్యతిరేకంగా ఆ సామాజిక వర్గం పనిచేసింది. అందుకే వైసీపీ ఘోర పరాజయానికి కారణమైంది. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన అధికారులు ఇబ్బందులు పడుతున్నామన్న ఆవేదనకు గురవుతున్నారు. మళ్ళీ రెడ్లను తన వైపు తిప్పుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రయత్నాలను చాప కింద నీరులా మొదలుపెట్టినారు. జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేకుండా, ఆయనకు ఆ అవసరం లేకుండానే టీడీపీ హార్డ్ కోర్ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తున్నారనే చర్చకు తెరలేసింది. గత కొంతకాలంగా ఆయన కమ్మ సామాజిక వర్గం సమావేశాల్లో పాల్గొంటూ పరోక్షంగా రెడ్లను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. రెడ్లను రెచ్చగొట్టడం అంటే రెడ్లను ఏదో అంటున్నారని కాదు. చంద్రబాబు నాయుడుకు ఒక నమ్మదగిన అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు 2014 నుంచి 19 వరకు ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయినాడు. రిటైర్డ్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే వైసీపీ వాళ్ళను రెడ్లను రెచ్చగొట్టేలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని వాడు గీడు అనే మాట్లాడుతున్నాడు. తుచ్చుడు, ఇంకా ఏదంటే అది, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గం పనిచేసిన మాట వాస్తవమే, కానీ అలాగని వీళ్ళు ఎట్లంటే అట్లా మాట్లాడితే భరించడానికి ఆ సామాజిక వర్గంలోని అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, జగన్ అభిమానులు కావచ్చు, సిద్ధంగా లేరు. అందుకే అరే మనం తప్పు చేశామేమో అనే భావన ఆ సామాజిక వర్గం మెజారిటీ ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతుందన్న చర్చ జరుగుతుంది. ఏబి వెంకటేశ్వరరావు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఏమన్నారో ఆయన మాటల్లోనే విన్నాం. ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వదవా ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు. మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్కి కూడా కులాన్ని అంటగడతాడు. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం, వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు. విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్. అందులో ఏమన్నా నిజం ఉంటే అనుకోవచ్చు, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్. ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం. ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా, నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు. సరే, ఈయన విలువలు ఎవరికి వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు, మనమేం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఏబి వెంకటేశ్వరరావు గారు సీనియర్ ఆఫీసరు, పెద్ద మనిషి. సరే, మనము అంటున్నది కాదు, కానీ వైసీపీ ప్రధాన ఆరోపణ ఏంటంటే చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా తమ ఫోన్లను ట్యాప్ చేశారని, అట్లనే 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు పార్టీ ఫిరాయించడానికి ప్రధాన కారకుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అనేది వాళ్ళ ఆరోపణ. అందుకే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయన ఏవైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాటిపైన విచారణ జరిగింది. సరే, అది ఆ తర్వాత కాలంలో నిరూపణ అయినాయా లేదా తర్వాత సంగతి. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు ప్రభుత్వానికి ఒక అధికారిగా కాకుండా పచ్చు కండువా వేసుకున్న ఒక టీడీపీ సైనికుడిగా పనిచేశారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారన్నది వాస్తవం. అధికారిక వర్గాల్లో కూడా ఏబి వెంకటేశ్వరరావు అంటే ఆయన టీడీపీ నాయకుడు అనే కామెంట్ అయితే ఉంది.
ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు ఓన్లీ ఏబి వెంకటేశ్వరరావు గారినే వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది అంటే దానికి బలమైన కారణాలను ఏమి ఎందుకు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇదే కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంతమంది ఐపీఎస్ అధికారులపైన కేసు పెట్టింది? పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాన్ టాటా, సిఐడిలో పనిచేసిన సంజయ్ ఉన్నాడు, నిన్నటికి మొన్న సునీల్ కుమార్ ఉన్నాడు. వీళ్ళందరిపైన కేసులు పెట్టినారు కదా. అట్లనే ఐఏఎస్ అధికారులను ఎంతమందిని పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టినారు అందరికీ తెలుసు కదా. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంది? అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓన్లీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక్కరిపైనే టార్గెట్ చేసింది. అందుకు కాబట్టి అప్పటికి ఇప్పటికీ తేడాను గమనించవచ్చు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారిని వాడు గీడు వెధవ తుచ్చుడు ఇంకోటి మాట్లాడడం వలన ఎవరికి నష్టం అంటే అంతిమంగా రాజకీయంగా టీడీపీకినే లాభం. ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకే. ఎందుకంటే జగన్ ఎటు తన సామాజిక వర్గాన్ని దగ్గరగా తీసుకోవడానికి మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఇప్పుడు ఆ పని కూడా లేకుండా ఏబి వెంకటేశ్వరరావే అయ్యా మీ సామాజిక వర్గాన్ని మీ దగ్గరికే పంపుతానా, మీకే పని చేసేటట్టు చేస్తానా అని చెప్పి నానా మాటలు మాట్లాడుతున్నారు అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఏబి వెంకటేశ్వరరావు గారు పెద్ద మనిషి, ఆయన ఒకసారి ఆలోచిస్తే మంచిది.